ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్, ఈ మధ్య కాలంలో ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఇస్ ఇట్ పాసిబుల్ టు డిఫైన్? ఆరోగ్యకరమైన ఆహారం అనేది కొంతవరకు డిఫికల్ట్ టు డిఫైన్, కానీ చాలా వరకు ఎలా ఉంటుందంటే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ లిమిటెడ్ క్వాంటిటీలో, హై ప్రోటీనేషియస్ డైట్ అంటే నట్స్ కానీ, జనరల్ ఏం చెప్తూ ఉంటామంటే ఈ పిస్తా బాదం అన్ని అబౌట్ 20 నట్స్ ఏ డే ఈస్ డిజైరబుల్. 15 to 20 నట్స్ తీసుకుంటే మనకు గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్ వస్తూ ఉంటాయి. పీనట్స్ కూడా గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. ఎగ్ వైట్ కానీ జనరల్గా అవాయిడ్ చేయవలసిన ఏంటి, స్పెషల్లీ ఆఫ్టర్ సర్టన్ ఏజ్, 2 things, షుగర్ అండ్ సాల్ట్, విచ్ ఆర్ వెరీ అంటే మేక్స్ ఎవ్రీథింగ్ వెరీ టేస్టీ. సో యూ హ్యావ్ టు గివ్ అప్ ఆఫ్టర్ సర్టన్ ఏజ్ షుగర్ అండ్ సాల్ట్. దానివల్ల ఏమవుతుందంటే మనకు మెయిన్లీ డయాబెటీస్ రాదు, ఈ యాక్టివిటీస్ ఎఫెక్ట్ కావు చాలా వరకు. దాని నుంచి మనకు న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడానికి వీలవుతుంది. డాక్టర్ కేజే రెడ్డి గారు, వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ డీజెనరేటివ్ డిసీజ్ విచ్ కమ్స్ విత్ ఏజ్, ఆర్ అంటే ఆర్థోపెడిక్స్ పరిధిలోకి వచ్చేది సార్? కామన్ డీజనరేటివ్ డిసీజ్ అంటే నీ జాయింట్స్. 80% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ నీసో ఎఫెక్ట్ అవుతున్నారు. మిగతా వాళ్ళు హిప్స్, షోల్డర్సు బిఫోర్ కోవిడ్. వేరే కంట్రీలో అయితే 50-50 హిప్ జాయింట్, నీ జాయింట్ ఈక్వల్గా ఎఫెక్ట్ అవుతుంది. నీ జాయింట్ మన దగ్గర ఎందుకు ఎఫెక్ట్ అవుతుందో ఎగ్జాక్ట్ రీజన్ ఎవరికి తెలియదు, కానీ మన డే టు డే యాక్టివిటీస్ అంటే మనము ఇండియన్ టాయిలెట్స్ వాడడము, మెట్లు ఎక్కువ దిగడం ఎక్కువ, కింద కూర్చోవడం అలవాటు వల్ల ప్రాబబుల్లీ ఈ నీ ఆర్థరైటిస్ రావడానికి అని వన్ ఆఫ్ ది హైపోథిసిస్. బట్ ఎగ్జాక్ట్ రీజన్ ఎవరికి తెలియదు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ఎనీ జాయింట్, నీ జాయింట్ కానీ, హిప్ జాయింట్ కానీ, స్పైన్ కానీ, మెయిన్ జాయింట్లో న్యూట్రిషన్ ఉండదు, బ్లడ్ సప్లై ఉండదు. జాయింట్ ఫ్లూయిడ్లో ఉన్న న్యూట్రియంట్సే జాయింట్కు సప్లై చేయాలి, ఆర్టికులర్ కార్టిలేజ్కు. అది కంప్లీట్గా రెస్ట్ ఉంటే ప్రెషర్ వేరియేషన్ ఉండకపోవడం వల్ల పంపు కాదు. సో మనం నడుస్తున్నప్పుడు ప్రెషర్ వేరియేషన్ వల్ల ఏమవుతుందంటే జాయింట్ ఫ్లూయిడ్లో ఉన్న న్యూట్రియంట్స్ సర్ఫేస్లకు పంప్ అవుతాయి, దానివల్లనే న్యూట్రిషన్ వస్తూ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. అందుకని ఫిజికల్ యాక్టివిటీ, ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, వాకింగ్ కానీ, సైక్లింగ్, స్విమ్మింగ్, ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ జాయింట్ న్యూట్రిషన్. స్పెషల్లీ ఎవరిలో అంటే ఎర్లీ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఏమంటారు, సార్ మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళినాము, అరిగిపోయిందని చెప్పారు, కొంచెము మీరు నడవకూడదని చెప్పారు. అది వెరీ బ్యాడ్ అడ్వైస్. నార్మల్ పాపులేషన్కే న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఎర్లీ ఆర్థరైటిస్ ఉందో న్యూట్రిషన్ ఎక్కువ అవసరం ఉంటుంది. అందుకని వాళ్ళు కొంచెం కష్టపడినా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయవలసి ఉంటుంది. చాలా చాలా కీలకమైన పాయింట్ సార్ ఇది.